నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈ రోజు మనం వార్తల్లోకి వెళ్దాం. రోడ్లే నాలాలై వరదలో జనం బందీలై అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఏంటి వార్త అంటే, నిన్న అకాల వర్షానికి జనాలు అతలాకుతలం అయ్యారు. ఆ సంగతి మనకు తెలిసిందే. అదే వార్తగా మనం ఈనాడులో చూస్తున్నాం. అదేంటంటే, అకాల వర్షం జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. వరదలో ఎక్కడికక్కడ బందీలను చేసింది. కాలు ఎటు కదపడానికి అవకాశం లేకుండా పోయింది. గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షం కాలనీలే కాదు, ప్రధాన రోడ్లు నాలాలను తప్పించాయి. వాహనదారులు తల దాచుకోవడానికి తిప్పలు పడ్డారు. కరెంటు సరఫరా నిలిపేయడంతో పగలే చీకట్లు అల్లుకున్నాయి. వాన రాకడతో పాఠశాలను ముందుగానే వదిలేయడంతో ఇళ్లకు వెళ్లే ముందే విద్యార్థులు తడిచిపోయారు. నిన్న వచ్చిన వర్షం ఇది ఎలా అంటే, ముందస్తు సమాచారం కూడా ఉంది. ఆల్రెడీ మన వాతావరణ శాఖ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, 3 రోజుల దాకా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు మన తెలంగాణలో ఉంటాయని ఆల్రెడీ చెప్పారు. కొంతమంది చూసిన వారు, కొంతమంది చూడకుండా వ్యవహరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విధి నిర్వహణలో వెళ్ళడం చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు పడకుండా వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అదేవిధంగా ఇక్కడ అకాల వర్షానికి కొంతమంది స్కూల్ పిల్లలు కూడా ముందస్తే వదిలేశారు. అదే వర్షంలో తడిసి ముద్దయి ఇంటికి వెళ్ళడం మనం ఇక్కడ చూస్తున్నాం. అదే ఇంకోటి ఏంటంటే, ప్రధాన రోడ్లు నాలాలు తలపించాయి. కాలు కింద పెడదామన్నా కూడా మోకాల లోతులు అక్కడ నీరు చేరి అక్కడ ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడేది మనం చూస్తున్నాం. అది మల్లాపూర్లో చూడండి ఎంత ఘోరంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అక్కడ నిలబడి ఫోటోలు తీస్తున్నాడు. అక్కడ ఆయన దృశ్యం చూడండి. ఇక్కడ మొత్తం రోడ్డు మీద మొత్తం చెరువుని తలపించేలా మరి ఘోరంగా దయనీయంగా ఇక్కడ నిన్న ఒక్కరోజు చిన్ని వానకే మన భాగ్యనగరం మొత్తం తడిసి ముద్దు కావడం ఇదొక నిదర్శనం. అదేవిధంగా హెచ్బి కాలనీలో రామంతపూర్లో చూడండి ఇళ్లకు నీరు చేరడం, అదేవిధంగా కారు టైర్లు మాత్రం మొత్తం మునిగిపోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా జాన్సన్ గ్రామర్ స్కూల్ వద్ద కార్పొరేటర్ శాంతి సాయిజన్ ఇక్కడ చూడండి, జాన్సన్ గ్రామర్ మన అప్సిగూడలో మొత్తం ఆ కాలనీ మొత్తం నీరు చేరడంతో అక్కడ కార్పొరేటర్ ఇక్కడ వచ్చి పరిశీలించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా హెచ్బి కాలనీలో నీటిని తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది చూడండి. ఈ వర్షాకాలం వస్తే మున్సిపల్ సిబ్బంది వాళ్ళు అగమనీయ ఘోరంగా వాళ్ళు చూడండి ఎంత ఘోరంగా వాళ్ళు మురికి కాలువలో దిగి వాళ్ళు ఆ నీటిని మనం పక్కదారి మళ్లించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా నాచారం మల్లాపూర్ రహదారిపై అని చెప్పేసి ఇక్కడ ఇంకోటి, ఈ పరిసర ప్రాంతాల్లో మనము ప్రతిసారి చూసినప్పుడల్లా అక్కడ నాచారం, ఇక్కడ నాగారం మరియు ఇక్కడ చూస్తే ఇక్కడ జాన్సన్ గ్రామర్ స్కూల్ వద్ద మరి మల్లాపూర్లో ఇక్కడ తగు జాగ్రత్తలు పడినా కూడా అక్కడ రోడ్లు దిగువ ఉండడంతో ఆ నీరు మొత్తం చేయడం వల్ల ఆ నీరు ఎటు పోలేని స్థితిలో మొత్తం కాలనీలకు చేరడం చాలా మనం చూస్తున్నాం. ఎన్ని వర్షాకాలంలో వచ్చినా వీళ్ళకు ఈ ప్రాబ్లం అనేది ఇంకా సాల్వ్ కావట్లేదు. ఇలాంటి వారికి చెక్ పెట్టేది ఎలా అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఇక నీరు మొత్తం నిలిచి ఆ నీరు మ్యాన్హోల్స్ తెరిచి ఉన్నా కూడా నీరు పోకపోవడంతో చాలా బాధపడుతున్నారు ప్రజలు. అదేవిధంగా ఇక్కడ నిన్న కొద్దిపాటు వర్షానికి ఇక్కడ చూసినట్లయితే ట్రాఫిక్లో మొత్తం ఇరికిపోయారు. మొత్తం కార్లు చూడండి, హెచ్బి కాలనీలో కార్లు, ద్విచక్ర వాహనాలు మొత్తం ఇరికిపోయాయి. ఇక్కడైతే బండ్లే పడిపోయాయి చూడండి. ఇక్కడ 2 వీలర్ బైక్స్ ఇలా పడిపోవడం మనం గమనిస్తున్నాం. రామంతపూర్లో మొత్తం ఇళ్లలోకి మొత్తం నీరు చేరడంతో ఇక్కడ స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ భాగ్యనగరంలో కొద్దిపాటు వర్షానికి ఇక్కడ మొత్తం నీరు ఇళ్లలోకి చేరడం చాలా బాధాకరం. అదేవిధంగా ప్రధాన రోడ్లు నాలాలు తలపించాయి. వాహనదారులు తలదాచుకోవడానికి తిప్పలు పడ్డారు. కరెంటు సరఫరా నిలిపివేయడంతో పగలే చీకట్లు అలుముకున్నాయని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. మరో వార్త చూస్తున్నాం, సన్న బియ్యం పంపిణీలో తప్పులు జరగొద్దు అని చెప్పేసి ఇక్కడ మన మేడ్చల్ జిల్లా కలెక్టర్ మన గౌతమ్ పొట్రు గారు ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఆ వార్త ఏందో మనం చూద్దాం. షామిలిపేటలో వేలు ముద్దలు వేస్తున్న తీరును
పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమ్ గారు ఎంత చాకచక్యంగా పనులు చేసుకుంటూ పోతాడు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే ఉటన సంఘటన స్థలానికి వచ్చి సిబ్బంది ఆయన రాకపోయినా కూడా సిబ్బందిని పంపించి ఆ పనులు వేగంగా అయ్యేలా చూస్తారు. అదేవిధంగా ఇక్కడ సన్న బియ్యం పంపిణీలో తప్పులు జరగొద్దని రేషన్ డీలర్లు అత్యంత జాగ్రత్త వ్యవహరించాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. అయితే సన్న బియ్యంలో ఎలాంటి తప్పులు ఉండొద్దు. సన్న బియ్యంలో దొడ్డు బియ్యం కలిపి కొంతమంది డీలర్లు వివరించడం మనం గమనిస్తున్నాం. ఆల్రెడీ మొన్న మనం చూసాం. చెన్నాపురంలో మరియు ఇక్కడ విజయనగర్లో మరియు అక్కడ మన అంబేద్కర్ నగర్లో మరియు ఇక్కడ గబిలాలపేటలో మొత్తం మనము ఇక్కడ ఇన్స్పెక్షన్ లెక్క మనము ఎవరు తెలియకుండా మనం వెళ్ళి మనం వార్త తీసుకొచ్చిన విషయం మీకు తెలిసిందే. అందులో మన సుధాగాని వెంకటేష్ అన్న గారు మరి నేను ఇద్దరం కలిసి మేము ఒక స్టింగ్ అనేది మనం అక్కడ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది అయితే పాలిష్ పట్టిన బియ్యం ఇస్తున్నారు, ఇంకొంతమంది అయితే పాత ఓల్డ్ స్టాక్లో ఉన్న దొడ్డు బియ్యాన్ని ఇందులో కొన్ని కలుపుతున్నారు. ఉదయం దాకా బాగానే ఉంది, కానీ మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఆ బియ్యం కొన్ని చేంజెస్ వచ్చాయని చెప్పేసి కొంతమంది వినియోగదారులు బాధపడ్డారు. అదేవిధంగా ఇక్కడ మన గౌతమ్ పుట్రు గారు కూడా గురువారం షామీర్పేట్ రేషన్ దుకాణానికి తనిఖీలు చేశారు. ఎంతమంది లబ్ధిదారులు సరుకులు తీసుకుంటున్నారు, రిజిస్టర్లో నమోదు చేస్తున్నారా అని డీలర్లను ప్రశ్నించారు. లబ్ధిదారులు వేలిముద్రలు, స్కానర్ రసీదులు, తూకాన్ని కలెక్టర్ మరి పరిశీలించారు. అక్కడ రేషన్ డీలర్లను పరిశీలించిన మన గౌతమ్ పుట్రు గారు వాళ్ళు వేలిముద్రలు తీసుకుంటున్నారా, లేకుంటే వేలిముద్రలు పడకపోతే కంటికి అది మిషన్ దాని కూడా ఒక పరికరం ఉంది. ఆ పరికరాన్ని పెట్టి వాళ్ళు దాన్ని స్కాన్ చేయడం వల్ల కూడా బియ్యం కూడా ఇస్తున్నారు. మరి అది పరిశీలించి మరి ఎంతమంది లబ్ధిదారులు సరుకులు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ గౌతమ్ పుట్రు గారు ఏకంగా అతనే వచ్చి పరిశీలించడం చాలా హర్షించదగిన విషయం. కాబట్టి ప్రజలారా, ఇప్పటికైనా ఇన్ని రోజులు మీరు అమ్ముకున్న బియ్యము దొడ్డు బియ్యాన్ని తీసుకెళ్ళి 12 నుంచి 15, 20 రూపాయలకు అమ్ముకున్నారు కదా, అలా కాకుండా ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, మీరు తినండి, సన్న బియ్యం తీసుకోండి, ఎవరికి అమ్ముకోకుండా ఆ బియ్యాన్ని మీరే తిని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఈ సర్కారు చేసిన ప్రయత్నం మీరు ఉమ్ము చేయకండి. అదేవిధంగా ఇంకా కొన్ని రోజుల్లో మీకు నిత్యావసర సరుకులు కూడా ఇందులో రేషన్ డీలర్ల త్రూలా పంపించడం, ఇక్కడ రేషన్ దుకాణాలకు పంపించడం మనం చూస్తున్నాం. ఇది కూడా ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. మరి అప్పుడైతే మనకి కిరోసిను మరియు మనకు సబ్బులు, పప్పులు అవన్నీ వచ్చేవి. ఇప్పుడు కూడా తక్కువ ధరకే వచ్చే విధంగా చక్కెరతో సహా అన్నీ వచ్చే విధంగా మళ్ళీ పాత పద్ధతి మేము తీసుకొస్తామని చెప్పేసి గత ప్రభుత్వంలో మనం చూసాం. దొడ్డు బియ్యం కూడా ఆరుగురు ఉన్నారనుకోండి, 5 ఉన్నారనుకోండి, 24 కిలోల బియ్యం ఇస్తారు. ఆ 24 కిలోల బియ్యం కూడా 1 నుంచి 30 తారీఖు దాకా మనము వేచి చూడాలి. ఏ టైంకి తెరుస్తారో కూడా ఆ రేషన్ డీలర్లు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు వచ్చినట్టుగా వాళ్ళ తోచినట్టుగా వాళ్ళ టైంకి తెరిచేవాళ్ళు. కాకపోతే మరి ఈ ప్రభుత్వం అన్నా అలా కాకుండా 1 నుంచి కనీసం 30 తారీఖు లోపల ఇవ్వాల్సిన సన్న బియ్యాన్ని 15 నుంచి 20 తారీఖు లోపల కుదించడం జరిగింది. మరియు ఎక్కడ పడితే అక్కడ తీసుకోవచ్చు అని కూడా ఒక ఆంక్షలు లేకుండా చేయడం చాలా సంతోషకరం. మరియు చాలామంది ఊళ్ళ నుంచి ఇక్కడ వలస వస్తారు హైదరాబాద్కి. ఇక్కడ కూడా చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే ఊరిది రేషన్ కార్డు చూపించినా కూడా ఇవ్వడం మనం గమనిస్తున్నాం. అదేవిధంగా సన్న బియ్యం పంపిణీ తప్పులు జరగొద్దని మన కలెక్టర్ గారు ఇక్కడ పరిశీలించడం చాలా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఇంకో వార్త, చౌకాదారుల దుకాణం తనిఖీ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి గారు. ఈ విజేందర్ రెడ్డి గారు కూడా చాలా మంచిగా పనిచేస్తారు అతను. ఎందుకంటే అతను ఒక మాట అనేది పడనీయకుండా ఈ యొక్క పని అనేది చేయడం చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ దుకాణి లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి సూచించారు. మేడ్చల్ మున్సిపాలిటీ మరి పరిధి అత్వేలిలోని చౌకాదారుల దుకాణంలో బియ్యం పంపిణీ గురువారం తనిఖీ చేశారు. పొరపాట్లు తావుండొద్దని పేర్కొన్నారు. ప్రజలారా, మీరు వెళ్ళండి, పరిశీలించండి.
ఆ బియ్యం సన్న బియ్యమా దొడ్డు బియ్యమా, సన్న బియ్యంలో దొడ్డు బియ్యం వేస్తున్నారా, మరియు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ ఉటాన వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. అర్థమైందా? ఎక్కడ మీరు వినియోగదారుల కొరకే మీకు సన్న బియ్యం అందిస్తున్నారు కాబట్టి ఇలాంటి ఇన్స్పెక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అందులో మన విజేందర్ రెడ్డి గారు కూడా అత్వేలి గ్రామంలో ఇక్కడ చౌకాదారుల దుకాణంలో తనిఖీ చేస్తున్నారు. మీకు ఇలాంటి భయం వద్దు. వాళ్ళు ఏమంటారు వీళ్ళేమంటారు, ఆ రేషన్ షాప్కి బియ్యం తెస్తుంటాం కదా, మళ్ళీ ఆ రేషన్ బియ్యం మళ్ళీ వాళ్ళు ఏమంటారు అనే కోణంలో మీరు ఆలోచించకుండా మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఇమీడియట్లీ వెళ్ళి మీరు అక్కడ రేషన్ దుకాణదారులకు వాళ్ళ పేరిట ఏదైతే అక్కడ అవకతవకలు జరుగుతాయో వాళ్ళ మీద వెళ్ళి మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తూకంలో తేడా రావద్దు అని చెప్పేసి తనిఖీ చేస్తున్న అదనపు కలెక్టర్ రాధికా గుప్తా గారు ఏమంటున్నారంటే, తూకంలో తేడా రాకుండా మీరు బియ్యాన్ని సరఫరా చేయాలి, లేదంటే తగు చర్యలు మీకు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ హెచ్చరించడం మనం చూస్తున్నాం. లబ్ధిదారులకు పంపిణీ చేసే సన్న బియ్యం తూకంలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. అంటే ఇలా అధికారులు పరిశీలించి ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు తూకం గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే ఎంత చాకచక్యంగా వాళ్ళు పనిచేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా 20 కిలోల బియ్యం 24 కిలోల బియ్యం వస్తే జోక్తే ఇంటికి పోయి జోకగా 22-20 కిలోలు వచ్చే దయనీయ స్థితిలో కొన్ని రేషన్ డీలర్లు ఉన్నాయి. అందులో తూకంలో సెట్టింగ్ చేయడం, ముఖాలు చూసి బొట్టు పెట్టే చందంగా కొంతమంది అలా దోపిడి దొంగలలా దోచుకుంటున్నారు. ఆ 100 మందిలో ఒక్కొక్క కిలో బియ్యం తీసినా కూడా అక్కడ 100 కిలోలు తయారయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకోసమే 1 కిలో కూడా తగ్గొద్దు అని చెప్పేసి రాధికా గుప్తా మేడం గారు తగు చర్యలు తీసుకుంటామని గురువారం చీరాలో రేషన్ దుకాణాలు తనిఖీ చేశారు. సన్న బియ్యం నిల్వ తూకం పరిశీలించారు. ఆమె వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ సుగుణాబాయ్ ఉన్నారు. అయితే మేడం గారు చీరాలో పరిశీలించారు. ఆమె వెంట పౌర సరఫరాల శాఖ మేనేజర్ కూడా సుగుణాబాయ్ గారు కూడా ఉన్నారట. మరియు వాళ్ళు పరిశీలించి తూకంలో తేడా రావద్దు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించారు. మరో వార్త, చెరువులోకి మురుగు, నాగారం ప్యాంగింగ్ యంత్రాలు 7, కాలనీలు 300, జనాభా 1,00,000. మరియు కారణం చుట్టూ ఉన్న చెరువుల్లో మురుగునీరు గుర్రపు డెక్క ఉండడం, నాలా శుభ్రత లేకపోవడం, దోమలు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. 10 రోజులకు మారు ప్యాకింగ్ చేస్తున్న దోమలు తగ్గడం లేదు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇళ్ల మధ్యలోనే చెత్త, ఇది నాగారం కాలనీలో దుస్థితి. ఇక్కడ మనం చూసినట్లయితే నాగారంలో ప్యాకింగ్ యంత్రాలు 7 ఉన్నాయి. మరి 7 ఉన్నాక మరి కాలనీలో ఎంత మంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. ఈ 300 ఉన్నాక జనాభా 1,00,000 ఉన్న తర్వాత కారణం ఏంది? చుట్టూ ఉన్న చెరువులు మురుగు నీరు. అది ఏమవుతుందంటే పరిసర ప్రాంతాల ఒక మినీ డంపింగ్ యార్డ్ లెక్క కొంతమంది ఇంటికి చెత్త సేకరణ వాళ్ళు వస్తే ఇవ్వకుండా ఆ యొక్క వేస్టేజ్ ఒక చెత్తను ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో వేయడంతో మురుగునీరు చెత్త 2 కలిసి చెరువులో మురికి కుంటలా మారిపోతున్నాయి. మరి దీనికి చెక్ పెట్టేదేలా? దీనివల్ల దోమలు, ఈ నాల వల్ల దోమలు, క్రిమి కీటకాలు మరియు పాములు, ఇవి దోమల బెడదతో చాలామంది వెదడు వ్యాపుతో రోగాల బారిన పడి డెంగ్యూ వ్యాధి వచ్చి చాలామంది చావు బారిన పడే మనం చూస్తున్నాం. ఇదే వర్షాకాలం వస్తే చాలా మంది బాధపడతారు, ఆసుపత్రి పాలవుతారు, వైరల్ ఫీవర్ వస్తుంది. ఇలాంటి వాళ్ళకు చెక్ పెట్టాలంటే దీనిపై మనం అందరం కలిసి కంప్లైంట్, ఇక్కడ చెత్త ఏమైనా ఉంటే కంప్లైంట్ పెడితే కంపల్సరీ ఆ సిబ్బంది వచ్చి తీయాల్సిందే. ఒకవేళ ఆ సిబ్బంది తీయకపోతే ఆ కంప్లైంట్ పరంగా వాళ్ళు చేయకపోతే మీరు పై అధికారులకు కూడా కంప్లైంట్ చేయొచ్చు. అదేవిధంగా దమ్మాయిగూడలో కాలనీలు 250.85 జనాభా కారణం చెరువులోకి మురుగు మళ్లించడం, పిచ్చి ముక్కలతో దోమలు విస్తరిస్తున్నాయని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ అంతంతే ప్యాకింగ్ యంత్రాలు 7, పని చేయని 3, కాలనీలు 112 మరియు జనాభా
1,25,00,000. కారణం అయోధ్య నగర్, శ్రీశ్రీ నగర్లో డ్రైనేజీ లీకేజీ మురుగు రోడ్లపైకి వస్తుంది. పలు కాలనీలో డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో దోమలు పెరుగుతున్నాయి. మిషన్ల అందుబాటులోకి తీసుకొచ్చి దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని త్రిల్లేశ్వరరావు కమిషనర్ ఫిర్యాదు కూడా వారు చెప్తున్నారు. మిషన్లు కొని 7 3 ఖరాబ్ అయిపోయినాయి, 4 ఉన్నాయి. మళ్ళీ 7 మిషన్లో 4 మళ్ళీ దానికి మరమ్మతులు చేపించి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా. మరియు ఈ యొక్క శ్రీశ్రీ నగర్లో డ్రైనేజీ లీకేజ్ వల్ల చాలా ఇబ్బందిగా మారిపోతుంది. ఈ ఇళ్ళ మధ్యలోనే చెత్త వేయడం చాలా బాధాకరం. దానికి తోడుగా ఈ చికెన్ వేస్టేజ్ కూడా వేసి అక్కడ పడివేయడంతో మారుమూల గ్రామం లెక్క అక్కడ పడేయడంతో కుక్కలు స్వైర విహారంతో తిని ఆ వేస్టేజ్ వల్ల పిచ్చి కుక్కలు ఈ చిన్న పిల్లలు కాకుండా వృద్ధులను, వయోవృద్ధులను మరియు అనే తేడా లేకుండా వాహనదారుల మీద వెళ్తుండగా వాళ్ళ మీద వెంబడపడి విసికి వేజారిపోతున్న ప్రజలు. ఇక్కడ మరో వార్త మనం చూస్తున్నాం. ఆయుధాలు లేకుండా దోమలపై యుద్ధమా అని చెప్పేసి వార్త చూస్తున్నాం. నిర్లక్ష్యం అధికం. మేడ్చల్ మున్సిపాలిటీ వార్డులో 23, జనాభా 1,00,000కు పైగా, యంత్రాలు 3, పని చేయనివి 1. ఇక్కడ కారణం ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయడం, మురుగు కాలువలో శుభ్రం చేయకపోవడం, అదేవిధంగా సరిగ్గా ఫ్యాగింగ్ యంత్రాలు లేకపోవడంతో ప్రతి రోజు ఫ్యాగింగ్ సాధ్యపడటం లేదు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఫ్యాగింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి నాగిరెడ్డి కమిషనర్ మేడ్చల్ అతను తెలిపాడు. మరియు ఈ ఫ్యాగింగ్ అనే మిషన్లు లేకపోవడంతో చాలా ప్రాబ్లంలా పడుతున్నారు. అదేవిధంగా దోమల బారిన పడి చాలామందికి దోమలు ఇళ్లలోకి చేరి కరవడంతో మెదడు వాపు రోగాలు, అంతేకాకుండా ఈ దోమలు ఇళ్లలోకి వస్తున్నాయి సాయంత్రం మారైతే అని చెప్పేసి దానికి ఆల్అవుట్. మరియు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిల్లలు వస్తున్నాయి, అవి అప్పుడేమో ఆల్అవుట్లో లోపల పెట్టేవారు. ఇంకా రకరకాల పరికరాలు వచ్చి దానివల్ల స్మెల్ వల్ల చాలామందికి క్యాన్సర్ రోగం, ఇతర రోగాలు కూడా వచ్చి అలా ఇప్పుడు దోమలు కరుస్తాయని బాధతోటి మనము ఇక్కడ ఆల్అవుట్ పెట్టుకుంటామా, ఆల్అవుట్ స్మెల్ అది కనిపించకుండా ఇంట్లో మొత్తం వచ్చేసి ఆ దోమలు చనిపోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆ దోమలు వచ్చిన తర్వాత కూడా చాలామంది దానికి ఒక రోగం, మళ్ళీ ఇంట్లోకి దోమలు వస్తే ఒక రోగము, మెదడువాపుతో చనిపోతున్నారు, డెంగీ మలేరియాతో చనిపోతున్నారు. మరి ఆల్అవుట్ పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ తోటి చాలామంది చనిపోయడం కూడా మనం చూస్తున్నాం. అదేంటంటే స్లో పాయిజన్ లాంటిది అనమాట. జాగ్రత్త వహించండి. ఇంట్లోకి దోమలు రాకుండా మీరు నెట్టు పెట్టుకోండి. ఆ నెట్టు పెట్టకపోతే మిమ్మల్ని నెట్టేస్తారు దోమలు ఇష్టం వల్ల. చెత్త పనులు. గుండ్లపోచంపల్లిలో మున్సిపాలిటీలో యంత్రాలు 6. సమస్య గుడ్లపోచంపల్లి, మైసమ్మగూడెం, మునిరాబాద్ మరియు గౌడవెల్లి, బాసురే గడ్డి మరియు అర్కాలగూడలో దోమల తీవ్రత ఎక్కువగా ఉంది. కారణం చెత్త నివారణ, మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదు అని చెప్పేసి మనం చూస్తున్నాం. బోడుప్పల్ నగరపాలక సంస్థ చెరువులో చూడండి గుర్రపు టెక్కతో చాలా నీరు మొత్తం మూసుకుపోవడం జరుగుతుంది. ఈ ఎండాకాలం వస్తే ఈ గుర్రపు టెక్క మొత్తం నిండిపోయి ఆ నీరంతా మొత్తం పీల్చుకొని మొత్తం ఎడారిగా చేయడం మనం చూస్తున్నాం. డివిజన్లో 28, జనాభా 3.5 లక్షలు, యంత్రాలు 28. కారణం రాచెరువులో చేరుతున్న మురుగు వ్యర్థాల రసాయనిక జాలలు, ఓపెన్ కాల్వతో దోమలు పెరుగుతున్నాయి. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా దోమలు తీవ్రంగా ఉంటే సమాచారం ఇవ్వాలి. చూసారా, ఇప్పుడు ఈ దోమల వల్ల చాలామంది మరియు మలేరియా, డెంగ్యూ ఇలాంటి రోగాల బారిన పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి తోడుగా దోమలు రాకుండా ఇప్పుడు సింపుల్గా అగరబత్తులు పెడుతున్నారు. అగరబత్తులు చాలా డేంజర్. అది రాత్రి పెడితే పొద్దున్న దాకా ఇంకా వెలుగుతూనే ఉంటుంది. అది దానివల్ల పొగ వల్ల ఒక్క మనిషి సిగరెట్ తాగితే ఎలా అయితే లివర్లు ఖరాబ్ అవుతాయో దానివల్ల కూడా ప్రమాదకరం ఉందని కొంతమంది నిపుణులు తెలియపరుస్తున్నారు. అయినా వినకుండా చాలామంది అగరబత్తులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవి దోమలు వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఇంటి చుట్టూ మొత్తం తిప్పడం చాలా మనం చూస్తున్నాం. కాకపోతే ప్రజలారా, మీరు ఈ దోమల బారిన
పడకుండా ఈ దోమలు రాకుండా ఆ దోమలను సాయంత్రం 6 అయితే మీరు ఇంట్లోకి రానియకుండా దోమలను వెళ్ళగొట్టేసి మీరు చేయండి. కాకపోతే ఇలాంటి పరికరాల వల్ల మీరు అనారోగ్యం బారిన పడే ఎంతైనా ఉంది, అది స్లో పాయిజన్గా మారే అవకాశాలు ఎంతైనా ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని మేము కూడా తెలియపరుస్తున్నాం. గుంతలో మట్టి పోయించలేరా అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ కీసర కుషాయిగూడ ప్రధాన రోడ్డు నుంచి ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఖాళీలో వెళ్ళే మట్టి రోడ్డు గుంతలతో ప్రమాదకరంగా ఉంది. రాత్రి వేళ ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నారు. పుర అధికారులు గుంతల్లో మట్టి పోస్తే ఇబ్బందులు తగ్గిపోతాయని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇక్కడ కాలనీ వాసులు పుర సిబ్బంది కోసం ఎందుకు ఆలోచించాలి? మీరు రూపాయి కూడేసుకొని వేసుకోవచ్చు కదా. ఎందుకంటే మీరు కంప్లైంట్ చేయండి. మళ్ళీ మీరు కంప్లైంట్ చేయకపోతే ఇదే గది మీకు పడుతుంది. దయచేసి మీరు వెళ్ళి మీ కాలనీలో ఏ సమస్యలు ఉన్నా కూడా పుర సిబ్బందికి మీరు కంప్లైంట్ చేస్తే మీ ప్రాబ్లం వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తారు. లేకపోతే 1 లేదా 2, 3 సంఘటనలు అక్కడ ఏమైనా జరిగినట్లయితే ఫోటోలు వీడియోలు తీసుకెళ్ళి ఇలా మేము ప్రమాదకరంగా ప్రాబ్లంలో ఉన్నాం, ఇలా ప్రాబ్లం ఉందని మీరు తెలియపరిస్తే వాళ్ళు ఉటావుటన వచ్చి ఇక్కడ వాళ్ళు మట్టి పోయిస్తారు కదా. కానీ కొంచెమన్నా ఆలోచించి మీరు చేయాల్సిన పని ఇదే. నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్లపూర్లో తెదేపా బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి సువర్ణ రాజేష్ నేతలు. ఇక్కడ దొడ్డి కొమరయ్య జయంతి బృందం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతిని గురువారం పలు చోట్ల నిర్వహించారు. కలెక్టరేట్లో జిల్లా బీసీ అభివృద్ధి అధికారిని టి ఝాన్సీ రాణి కుర్మా సంఘం నాయకులు, నివాళి అర్పిస్తున్న మాజీ పుర చైర్మన్ చంద్రారెడ్డి ఇతరులు ఇక్కడ నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య గారు మన తెలంగాణకి ఎనలేని సేవలు మనం చేయడం మనం చూసాం. అదే భావితరాలు కూడా ఇలానే అతను ఆదర్శంగా తీసుకొని అతను కొరకు మీరు నివాళులర్పించడం చాలా చాలా సంతోషకరం. అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా అతను చేసిన సేవలు ఎంతో గొప్పవని కలెక్టరేట్లో బీసీ అభివృద్ధి అధికారిని ఝాన్సీ రాణి కుర్మ సంఘ నాయకులు అందరూ తెలియపరుస్తున్నారు. దాసాంజనేయులు ఆలయానికి విరాళం అనే వార్త చూస్తున్నాం. సగం రోడ్డు సరి చేశారు, 40 లక్షలతో పనులు అని చెప్పేసి సగం రోడే పని చేశారట. అదేందో చూద్దాం. పనులు పరిశీలిస్తున్న డిఈతో కార్పొరేటర్ శ్రీవాణి అని చెప్పేసి ఇక్కడ రామంతపూర్ డివిజన్ వివేకానగర్ వీధి నంబర్ 10 కోటితో బాక్స్ డ్రైన్ పనులతో చేపట్టారు. అంతా బాగానే ఉన్నా బాక్స్ డ్రైన్ ను రహదారికి సమాంతరంగా కాకుండా 2 అడుగులు ఎత్తులో నిర్మించారు. సగం మట్టి రోడ్డు సగం సీసీ రోడ్డు ఉండడంతో వాహనదారులు తిరగలేక పోయారు. కాళీవాసులు ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యలపై ఫిబ్రవరి 24న ఈనాడు సగం రోడ్డు తిరిగేదేలా శీర్షికతో ప్రచురితమైన కథనానికి రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి ఇంజనీరింగ్ అధికారులు స్పందించారు. 40 లక్షలతో సీసీ రోడ్డు పనులు గురువారం ప్రారంభించారు. పనులను డిఈ నాగమణి, ఏఈ శ్వేతశ్రీ కార్పొరేటర్ పనులను ప్రారంభించారు. పేపర్లో వార్త వస్తే గాని ఈ పనులు చేపట్టారా? ఎందుకు మరి ముందస్తుగా ఆలోచించి అక్కడ ఉన్న ప్రజలకు మీరు ఎందుకు అక్కడ తోడ్పాటు పడడం లేదు అని చాలామంది ప్రజా సంఘాలు ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ మరో వార్త నేను చూస్తున్నా. నిన్న వికలాంగుల కాలనీలో ఒక వార్త చూస్తున్నాం. అదేంటంటే శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం అని చెప్పేసి జవహర్నగర్లో మనం ఈ వార్త చూస్తున్నాం. తనిఖీ చేస్తున్న మల్కాజ్గిరి డీసీపీ పద్మజ మేడం గారు నిన్న ఇక్కడ ఆకస్మికంగా తనిఖీలు చేయడం మనం చూస్తున్నాం. అది నిన్న వికలాంగుల కాలనీలో అది ఏంటంటే ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని మల్కాజ్గిరి డీసీపీ పద్మారెడ్డి అన్నారు. గురువారం జవహర్నగర్ ఠాణా పరిధిలో వికలాంగుల కాలనీలో 2 పడకల గదులు గృహ సముదాయాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. కుషాయిగూడల ఏసీపీ మహేష్, జవహర్నగర్ సిఐ సైదయ్యలతో పాటు 130 మంది పోలీసులు 12 బృందాలతో 24 బ్లాక్లతో 200 ఇళ్లను తనిఖీ చేశారు.
అసాంఘిక కార్యకలాపాలు సాయంత్రం నేరాల కట్టడి పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను పోలీసు సీజ్ చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి నుంచి 17 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మనకి ఆఫీస్కి ఫోన్ వచ్చింది, అయితే అక్కడ తనిఖీలు చేస్తున్నాం మీరు రండి అని చెప్పడంతో మేము కూడా ఉటావుటున వెళ్ళి ఆ యొక్క వీడియోలు విజువల్స్ తీసుకొని వచ్చి మేము కూడా మన జరపైలంలో మరి మన బలగంలో మనం వార్త వేయడం మనం చూసాం. అదేవిధంగా ఈ పద్మజ మేడం గారు అక్కడ 130 మంది పోలీసులతో 12 బృందాలు మొత్తం 12 బృందాలతో 24 బ్లాకులో 200 ఇళ్లను పరిశీలించారు. వాస్తవానికి వికలాంగుల కాలనీలో కొంతమంది గంజాయి రాయలు కూడా ఉన్నారు, కానీ అది బయట పడడం లేదు. అది మరి ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటారో సమాచారం ఇవ్వడంతో అలా కొంతమంది కూడా వెళ్ళొచ్చు. ఇంకోటి ఇక్కడ 17 సీసాల స్వాధీనం చేసుకున్నారంట, మందు సీసాలు 17 స్వాధీనం చేసుకున్నారు. 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. దానికి ఖైదాలు కూడా లేవంట, మరి లైసెన్స్ లేవు, ఖైదాలు లేవు. మరి ఇవన్నీ ఎత్తుకొచ్చారా, మరి ఎక్కడికేం తీసుకొచ్చారా అనేది పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 15 మద్యం సీసాలు కూడా స్వాధీనం చేసుకోవడం మనం చూస్తున్నాం. ఇలా డ్రైవ్ చేస్తే చాలామందికి ఎవరైతే గంజాయిలు కానీ, ఎవరైతే దొంగలు కానీ, ఎవరైతే మోసం చేయాలనుకున్న వాళ్ళనందరినీ అరికట్టే విధంగా చేయడం చాలా చాలా హర్షించదగినవి. కాబట్టి ఈ పద్మ మేడం గారికి హ్యాట్సప్ చెప్పాలి. తనిఖీ చేస్తున్న మల్కాజ్గిరి డీసీపీ పద్మజ మేడం గారికి హ్యాట్సప్ చెప్పాలి. చాలా చాలా చాకచక్యంగా వెళ్ళి దాదాపుగా 130 మంది పోలీసులు బృందాలను తీసుకొని 12 బృందాలతో 24 బ్లాక్లు 200 ఇళ్లను తనిఖీ చేశారంటే చాలా చాలా గ్రేట్. ఇంకా ఇది ఇలానే కొనసాగించండి. ఇంకా ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు వచ్చిన ముందస్తు సమాచారం కొరకు మీరు వెళ్తే అది పక్కా సమాచారంగా, ఇంకా గంజాయి రాయిలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దొంగలు కూడా వస్తున్నారు, వాళ్ళని కూడా దొంగలను కూడా మనం అరికట్టే విధంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పథకం తీసుకొచ్చింది, రాజు యువ వికాసం దరఖాస్తు స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. రాజు యువ వికాస్ దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు బోడుప్పల్ నగరపాలక సంస్థ మరియు కమిషనర్ శైలజ తెలిపారు. కార్యక్రమంలో ఈ కార్యాలయంలో సిటిజన్ సర్వీస్ సెంటర్ ఆన్లైన్లోనూ దరఖాస్తు తీసుకుంటున్నట్లు చెప్పారు. వార్డు కార్యాలయాల్లో ఇవ్వాలి. రాజు యువ వికాస్ దరఖాస్తులను మీ సేవా కేంద్రాల వివరాలను నమోదు చేశాక ఆ దరఖాస్తులను వార్డు కార్యాలయం అందజేయాలని ఉప్పల్ డీసీ ఆంజనేయులు తెలిపారు. ఈ రాజు యువ వికాస్ మరియు యవనస్తులకేనా, మరి అందరికా, దానికి ఏజ్ లిమిట్ ఉందా మరి లేదా అని మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో మీ సేవకి వెళ్ళండి, అక్కడ మీరు సబ్మిట్ చేయండి. మరి ఈ నెల 14 దాకా పొడిగించారంట, 5వ తారీఖు నుంచి క్లోజ్ అన్నారు కదా, మరి ఈ నెల 14 దాకా పొడిగించారంట. ఎవరైతే అవకాశాలను అందుకోవాలనుకున్నా, ఎవరన్నా స్టార్టప్ బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా, ఎవరైతే ఉద్యోగాలు లేవు మాకు మొర్రో అని బాధపడుతున్న వాళ్ళ కొరకు ఈ యొక్క రాజు యువ వికాసాన్ని నేను కూడా చాలా చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు లేక చాలా మంది చిన్న బిజినెస్ పెట్టుకుందామన్నా కూడా లోన్ది ఉపయోగించుకోలేకపోతున్నారు. దయచేసి ఈ వార్త చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా ఇమీడియట్లీ ఉటావుటున వెళ్ళండి. ఇంకా అవకాశం కూడా ఉంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదట, ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. క్యాస్ట్ కూడా ఇందులో రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు అట్లా ఇతర క్యాస్ట్ కులం సంబంధించిన సర్టిఫికేట్ పెట్టమని చెప్తున్నారు. దయచేసి మీ ఆధార్ కార్డు, ఫోటో, కులం సర్టిఫికేటు తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు చూసి పరిశీలించి ఇంకోటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే గవర్నమెంట్ బ్యాంక్ ఉందో మీ పరిసర ప్రాంతాలు, ఆ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు అందులో జతపరచాలి. జతపరిచిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది, రిసిప్ట్ ఇస్తారు. అది తీసుకెళ్ళి మీకు నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మీకు ఎవరైతే అర్హులైతారో వాళ్ళకి ఇవ్వడం చూద్దాం. మళ్ళీ అది వస్తుందా రాదా అని తర్వాత సంగతి పక్కకు పెట్టండి. ఒకవేళ అదృష్టం వస్తే వస్తుంది, రాకపోతే మనమేం చేయలేం. అక్రమదారులతో కాలనీవాసులు వాగ్వాదం చేస్తున్నారు. అర్ధరాత్రి కిరాయి గుండాలు హల్చల్.
అని చెప్పి వార్త చూస్తున్నాం. ఆ వార్త ఎక్కడంటే మన జవహర్ నగర్దే వార్త. అది ప్రజల ఆస్తి, అందరికీ ఉపయోగపడే ఇలా నందనవనంలా తీర్చిదిద్దారు. దానిపై కన్నేసిన గుండాలు కొందరి అండతో పోట్రెక్కి పోయారు. అర్ధరాత్రి పార్కుపై పడి ధ్వంసం చేశారు. స్థానికులు వస్తే దూషించారు, దాడి చేసేందుకు యత్నించారు. ఇది నగరానికి సమీపంలో జవహర్ నగర్ మున్సిపల్ పార్క్ నందనవనం గురువారం తెల్లవారుజామున జరిగింది. అంటే నిన్న జరిగిందట. ఇంతకు ముందు జరిగిన ఘటనపై మున్సిపల్ అధికారులు, పోలీసులు సీరియస్గా దృష్టి సరిస్తే చాలా ఇలా మళ్ళీ పార్కును ధ్వంసం చేసేందుకు కిరాయి గుండాలు ధైర్యం చేసేవారు కాదని కాలనీవాసులు చెబుతున్నారట. అక్రమదారులతో కాలనీవాసులు వాగ్వాదం అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అది ఎక్కడో కాదు, మన మాజీ మేయర్ మేకల కావ్య ఇంటి వెనకాల ఆమె వాడు కాబట్టి అక్కడ గతంలో కొన్ని అవకతవకల వల్ల ఆ స్థలం కొన్నది వాస్తవమే, కానీ ఆ కొన్నదానికి కొన్ని ముడుపులు చెల్లించలేదని చెప్పేసి దాన్ని అక్రమంగా చేసి దాన్ని ఏం చేశారంటే గవర్నమెంట్కి పార్కు విధంగా అప్పుడు పోలీస్ బందోబస్తు చేసి దాని పార్కు చేయడం మనం ఆల్రెడీ చూసాం. అదేవిధంగా ఇది ఎవరో కాదు, మన బీఆర్ఎస్ అధ్యక్షులు కొండల ముదిరాజ్ గారిది స్థలం. అతను నేను ఐజాక్ అనే దగ్గర కొన్నాను, నేను న్యాయపరంగానే ఉన్నాను, కొంతమంది రాజకీయ పార్టీ నేతలు అప్పుడు నన్ను ఇలా చేయడం చాలా చాలా బాధాకరం. నేను కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నాను, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి మన మున్సిపల్ ఆఫీస్కి రావడం, అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, అందులో మనం కూడా ప్రెస్ మీట్లో అతని వాయిస్ కూడా తీసుకోవడం మనం చూసాం. అదేవిధంగా ఆ రోజు నుంచి మరి ఇప్పటి వరకు మరియు ఒక లాయర్ని తీసుకొచ్చాడు. అతను లాయర్ని తీసుకొచ్చేసి ఈ నా స్థలం నేను వేరేలో కూడా అమ్మేశానని అన్నాడు. మరి అది ఏందో కూడా తెలియదు. అయితే లాయర్ కూడా అన్ని పేపర్లు తీసుకొచ్చి అక్కడ అతను పరిశీలించడం మనం చూసాం. మరి అంతలో ఏమైందో ఏమో తెలియదు. అక్రమదారులతో కాలనీవాసులు వాగ్వాదం అని చెప్పి ఇక్కడ వార్త వచ్చింది మన ఈనాడులో. వాళ్ళు కాలనీ వాళ్ళకు మాకు పార్కు రావాలి, పార్కు కావాలి అంటున్నారు. మరి ఇది చూస్తే ఎవరో జాగాలో మరి ఎవరో కొన్న జాగాలో పార్కు వేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కొంతమంది వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది మాకు పార్కు లేదు, పార్కు కావాలంటున్నారు. మరి దీనికి చెక్ పెట్టేది ఎలా? మరి ప్రజెంట్ అయితే ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి ఎవరు ఏం చేస్తారో మనం వేచి చూడాలి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు సమకూర్చేలా ఉండాలి. కానీ ఎవరో ఆస్తిలో మాకు కావాలి అంటే అన్న చందంగా కావాలంటే కష్టం కదా. అదే మీ ఇళ్ళలోకి వచ్చి మీ ఇల్లు గులగొట్టేసి ఈ ఇల్లు నాకు పార్కు కావాలంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి న్యాయబద్ధంగా ఆలోచించి మరియు ఆ పార్కు స్థలం ఎవరిది ఏంది క్షుణ్ణంగా ఆలోచించి ఇది కరెక్టా రాంగా అని చెప్పేసి దీన్ని పెట్టి దీని సమాచారం తీసుకొని దీని ముందరకు వేయకపోతే ఇలానే కొట్టుకునుడు తిట్టుకునుడు మరియు కాలనీవాసులు మరియు అక్కడి నుంచి ఎవరైతే మన ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు అర్ధరాత్రి రావడము ఇలా చేయడం చాలా చాలా బాధాకరం. ఈ అక్రమదారులతో కాలనీవాసులు వాగ్వాదం చేసి అర్ధరాత్రి క్రియాగుండాలు హల్చల్ అనేవి వార్త చూస్తున్నాం. ఇది ఎప్పుడు చెక్ పెడతారో, ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుందో వేచి చూడాలి మనం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ కేసులే అని ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. మెట్పల్లి ఠాణాలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న సిఐ. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోమని పీడీ కేసులు నమోదు చేస్తామని మెట్పల్లి ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి హెచ్చరించారు. గురువారం స్టేషన్ పరిధిలో 8 మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సివిల్ క్రిమినల్ మరియు అంశాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. అప్పటి కాలం పోయింది, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసులు అయిపోయారు. ఈ ఫ్రెండ్లీ పోలీసులో కూడా రౌడీలను కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఇలాంటి దౌర్జన్యంగా మీరు గొడవలకు వెళ్తే మీ పేరు మీద పీడీ యాక్ట్లే పడిపోతాయని చెప్పేసి వాళ్ళకి హితబోధ పలికించారు, వాళ్ళని హెచ్చరిస్తున్నారు. మెట్పల్లి ఠాణాలో రౌడీ షీటర్లకు కౌన్సిల్ ఇస్తున్న సిఐ గారు చూడండి. మరి ఎవరైతే రౌడీ షీటర్లు ఉంటారో మా తాత ఎమ్మెల్యే, మా తాత ఎంపీ, మా డాడీ ఎమ్మెల్యే, మా డాడీ సర్పంచ్,
వార్డు మెంబరు, కౌన్సిలర్ ఇవన్నీ పనిచేయవు ఇప్పుడు ఈ కాలంలో. ఎందుకంటే ఏదున్నా కూడా చట్టం తన పను తను చేసుకోపోతుంది. జాగ్రత్త ఉండండి. పీడీ కేసు ఒక్కసారి పడిందనుకో నీ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. జాగ్రత్తగా ఉండండి. నేను తోపు, నేను ఏక్తా పీక్తా అంటే కష్టమండి. జాగ్రత్తగా ఉండండి. భావితరాలకు ఆదర్శంగా నిలవండి. మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టండి. మీ తల్లిదండ్రుల పేరు పొడగొట్టేలాగా ఉండకండి. అందుకోసమే ఇలాంటి వాళ్ళ కొరకు ఇలాంటి ఇక్కడ సిఐ ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తున్నారు చూడండి. దాదాపుగా చేతులు కట్టుకొని ఉన్నారు 7 మంది. వాళ్ళకి కౌన్సిల్ ఇస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్లే పెడతామని హెచ్చరిస్తున్నారు. అయితే ట్రాఫిక్ లో నిలిచిన అంబులెన్స్ అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. దంచి కొట్టిన వర్షానికి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉప్పల్ రింగ్ రోడ్ లో నారాపల్లి మార్గంలో వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎలివేటెడ్ కారిడార్ పనులతో రహదారి పూర్తిగా పాడైంది. రోడ్డు మధ్యలో పిల్లర్లు ఇరువైపులా వేసిన రహదారి. దీనికి తోడు గురువారం కురిసిన వర్షంతో ఈ మార్గం అంతా వరద బురద మారింది. మార్గం లేక మార్గం పొడవునా స్తంభించిన ట్రాఫిక్ తో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇదే సమయంలో వచ్చిన ఓ అంబులెన్స్ వెళ్లే మార్గం లేక ట్రాఫిక్ లోనే చిక్కుకుంది. అంబులెన్స్ లో రోగి కూడా ఉండటం, కదిలే పరిస్థితి లేకపోవడంతో మిగతా వాహనదారులే చలించిపోయారు అని మనం వార్త చూస్తున్నాం. ఒక హార్ట్ పేషెంట్ ఉంటాడు. అతని అంబులెన్స్ లో తీసుకోవాలన్నా అంబులెన్స్ మన భాగ్యనగరంలో చిన్న వర్షం పడితే చాలు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా. అదే చందంగా ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఈ యొక్క అంబులెన్స్లో ఒక బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను ఒక పేషెంట్ కూడా ఉన్నాడట. మరియు మధ్యలోనే అంబులెన్స్ ఆగిపోవడంతో చాలా చాలా బాధాకరంగా పక్కకున్న వాహనదారులు కూడా ఎటు వెళ్ళని పరిస్థితి లేక దౌర్భాగ్య పరిస్థితి ఎదురైంది. పక్కకి వెళ్దామన్నా కూడా అక్కడ వాళ్ళకి ప్లేస్ లేకుండా పోయిందంట. వర్షం దాటికి మెల్లమెల్లగా చీమలు పోయినట్టు అలా కావడంతో ఇక్కడ అంబులెన్స్లో ఉన్న యొక్క పేషెంట్కి చాలా చాలా బాధ కూడా అయింది అని ఇక్కడ పక్కకున్న అక్కడ ఉన్న వాహనదారులు బాధపడుతున్నారు. అయితే మనం లోకల్ వార్తలకు వెళ్దాం. ఆస్తి పన్ను చెల్లింపు నాకు సదవకాశం అని చెప్పేసి ఏప్రిల్ 30 లోపు చెల్లిస్తే 5% మినహాయింపు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. మొన్నటిదాకా మార్చి 31 తారీఖు వరకు అని చెప్పారు. ఇప్పుడైతే మేము 5% వరకు కుదించాం. ఇక్కడ ఆస్తి పన్ను చెల్లింపునకు సదవకాశం మళ్ళీ ఇస్తున్నాం. మీరు ఏప్రిల్ 30 దాకా మీరు చెల్లించుకోవచ్చు. అందులో 5% మీకు తగ్గిస్తాం, మినహాయిస్తామని చెప్పేసి వార్త చూస్తున్నాం. ఆస్తి పన్ను చెల్లింపునకు తెలంగాణ ప్రభుత్వం మంచి సదవకాశాన్ని ఇక్కడ కల్పించిందని జోహర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వసంత తెలిపారు. అయితే సదవకాశాన్ని ఇక్కడ వినియోగించుకోండి అని ఇక్కడ వాసంతి మేడం కమిషనర్ గారు తెలియపరిచారు. అది ఏంటంటే జోహర్ మున్సిపల్ కార్పొరేషన్ మరి వసంత తెలిపారు. గురువారం జోహర్ మున్సిపల్ కార్పొరేషన్ వసంత ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ మున్సిపల్ చట్టం తెలంగాణ రాష్ట్రం 2019 ప్రకారం 2025-26 సంవత్సరాల్లో సంబంధించినటువంటి ఆస్తి పన్నులను ఈ నెల 30 తేదీలోగా చెల్లించినచో కట్టవలసిన ఆస్తి పన్నుల 5% మినహాయింపు ఉందని, ఇట్టి అవకాశాన్ని జోహర్ ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పన్నులు స్థానిక బిల్ కలెక్టర్, వార్డ్ ఆఫీసర్, మున్సిపల్ కార్యాలయం నందు లేక సిడిఎం తెలంగాణ వెబ్సైట్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించగలరని జోహర్ ప్రజలు తెలియజేశారు. జోహర్ ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడగలరని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. సకాలంలో పన్నులు చెల్లించి కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మార్చి 31 దాకా టైం ఉండే అది మనం ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఏప్రిల్ 30 దాకా టైం వచ్చింది, మీరు సద్వినియోగం చేసుకోండి అని మేడం కమిషనర్ వసంత గారు తెలియపరిచారు. దయచేసి మీరు ప్రజలారా ఈ అవకాశాన్ని మీరు పొడగొట్టుకోకండి. ఏప్రిల్ 30 దాకా టైం ఉంది. మీరు 5% ఇక్కడ తగ్గిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఇలాంటి అవకాశం వినియోగించుకోండి ఇక్కడ మన ఛానల్ నుంచి కూడా మేము చెప్తున్నాం. ఇక్కడ మరో వార్త, జోహర్ డంపింగ్ యార్డ్ సందర్శించిన హనుమకొండ కలెక్టర్ అని చెప్పి వార్త చూస్తున్నాం. ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై స్టడీ టూర్ లో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, మున్సిపల్ కమిషనర్ అశ్విని తనాజీ
వాకడే బుధవారం జోగనర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను సందర్శించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ సిబ్బంది డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై ఆధునిక టెక్నాలజీ ద్వారా చెత్త నుంచి కరెంటును గ్యాస్ను తయారు చేసే విధాన్ని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్య మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై స్టడీ టూర్లో భాగంగా డంపింగ్ యార్డ్ కేంద్రాన్ని సందర్శించామని, ఇక్కడ అధికారులు టెక్నాలజీ ద్వారా చెత్త నుండి కరెంటును గ్యాసును ఎలా ఉత్పత్తి చేస్తున్నారో ప్రత్యక్షంగా మాకు చూపించి చెత్త నుండి కరెంటు ఉత్పత్తి, గ్యాసు ఉత్పత్తి తదితర మౌలిక వసతులను మాకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించడం వలన ఇక్కడ వసతులపై ప్రాథమిక అవగాహన పొందామని, పరిసరాలను అధ్యయనం చేసి ప్రొసెసింగ్ విధానాలపై అవగాహన పొందామని తెలిపారు. అక్కడెక్కడో ఉండి డంపింగ్ యార్డ్ను సందర్శించిన హనుమకొండ కలెక్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిశీలించిందంటే మన డంపింగ్ యార్డ్ చరిత్ర ఎంత గొప్పదో అది మనకు తప్ప వేరే వాళ్ళకు తెలీదు. తెలిసిన వాళ్ళు వచ్చి ఇలా పరిశీలిస్తున్నారు. అది పరిశీలించడమే కాకుండా ఈ యొక్క కరెంటు చెత్త నుండి కరెంటు ఎలా వస్తుంది అని ఇక్కడ పరిశీలించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా చెత్త నుంచి కరెంటు గ్యాసును తయారు చేయడం వల్ల ఇలా ఇతర పరికరాలతోటి ఎలా చేస్తున్నారు అని పరిశీలించడమే కాకుండా అక్కడ ఉన్న ఈ సందర్భంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై స్టడీ టూర్ భాగంగా డంపింగ్ యార్డ్ కేంద్రాన్ని సందర్శించామని, ఇక్కడ అధికారులు టెక్నాలజీ ద్వారా చెత్త నుండి కరెంటు గ్యాస్ను ఎలా ఉత్పత్తి చేస్తున్నారో ప్రత్యక్షంగా వాళ్ళు నేర్చుకొని చూడడం మనం చూస్తున్నాం. అయితే మరో వార్త, దొడ్డి కొమరయ్య సేవలు వెలకట్టలేనివి, జోగనగర్ మాజీ మేయర్ మేకల కావ్య అని ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. మైసమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే భూమి పూజ చేశారట, అది మనం చిత్రంలో చూస్తున్నాం. భూమి పూజ చేయడం మనం ఇక్కడ ఆలయాన్ని చూస్తున్నాం. ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు మరియు జిల్లా కలెక్టర్ గౌతమ్కు బాంబు బెదిరింపు మెయిల్లో మెసేజ్ అని చెప్పేసి రెండు వార్తలు. విఘ్న వినాయక అసోసియేషన్ కాలనీలో చలివేంద్రం, కాలనీ అధ్యక్షుడు సంజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్వేల్ శంకర్ అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. మహాత్మా జ్యోతి పూలే ప్రజాభవన్లో వినతి పత్రం అని ఇక్కడ వార్త చూస్తున్నాం. జవహర్ ఇంటి పర్మిషన్ల కోసం కొత్త హౌస్ ట్యాక్స్ మరియు ఇల్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జవహర్ నగర్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి దాదాపు 318 ఎకరాలలో గ్రామ కంఠంలో నివసించే అర్హులైన అందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్లు ఇవ్వాలి. గ్రామ కంఠంలో ఉన్నవారికి ఆన్లైన్ ట్యాక్స్లు తీసుకొని ఓనర్లు పేర్లు ట్యాక్స్లో వచ్చే విధంగా చేయాలని మరియు ప్లాట్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి. మరియు జవహర్ నగర్లో ఇల్లు నిర్మించే వారికి ఇంటి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అటు ప్రభుత్వానికి రెవెన్యూ యంత్రాంగానికి నష్టం జరుగుతుంది. నష్టం జరగడమే కాకుండా పేదవారికి ఎటువంటి న్యాయం జరగడం లేదు. మరియు కొంతమంది నాయకులు దళారులు మీరు నిర్మించుకునే ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే లక్షలు చెల్లించాలని మధ్యలో బేరాలు చేస్తూ ధనవంతులు అవుతున్నారు తప్ప పేదవారికి ఈ మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదు. వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలంటే దళారులకు లక్షల్లో డబ్బులు చెల్లించాల్సిందే. కావున అధికారులు ప్రభుత్వం దీనిపై సరైన న్యాయ విచారణ చేసి జవహర్ నగర్లో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా తమరితో మా యొక్క మనవి అని చెప్పేసి ఇంటి పర్మిషన్ ఇవ్వడం మరియు రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మరియు ఇటు పేదవాడు ధైర్యంగా ఇంటి నిర్మాణం చేసుకోగలుగుతాడని తమరితో మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ ముత్యం సుజాత, నారా మమత, కె పవిత్ర, పి లక్ష్మి, గిరిష మనోహర్ మరియు శ్రీకాంత్ రెడ్డి, మంజు, అరుణ్ మరియు ఇక్కడ హారిక తదితరులు పాల్గొన్నారు. ఇందులో మన బీజేపీ ఓబీసీ మోర్చా రంగుల శంకర్ కూడా ఉన్నారు. అతను కూడా ఎక్కడ ఏం అన్యాయం జరిగినా కూడా మామూలుగా జవహర్ నగర్ భూమిలో అక్కడ వాళ్ళకి ప్రజలకు మేము అండగా ఉన్నామని చెప్పేసి మొట్టమొదటిగా 58-59 జీవోకు ఇతను
తనంత తాను బీజేపీలో ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాడు. ఎందుకంటే ఈ మల్లారెడ్డి కొన్ని చేసిన సేవలను చూసి గుర్తించి అతను మనం బీఆర్ఎస్లోకి రావడం మనం చూసాం. ఎందుకంటే అక్కడ 58, 59 జీవో అనేది రావడం చాలా చాలా హర్షించదగిన విషయం. కాబట్టి అతను అదొక్కడే చూసి ఇంకొన్ని మన జోగనార్ డెవలప్మెంట్ కూడా చూసి అతను రావడం మనం చూసాం. అతను మళ్ళీ ఇంకా ఫైట్ చేస్తున్నాడు జోగనార్ కొరకు. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ మరియు ఇలాంటి పేదవాళ్ళు పర్మిషన్స్ తీసుకోవాలి, లేదంటే ఇలాంటి కొంతమంది అధికారులే కాకుండా కొంతమంది డబ్బులు ఇస్తేనే మీకు మేము కంప్లైంట్ పెట్టాము, లేదంటే కంప్లైంట్ పెట్టి కూడగొట్టిస్తామనే చందంగా తయారైపోయింది ఈ వ్యవస్థ. అలా కాకుండా ఈ జవహర్ నగర్లో ఎలా ఇల్లు కట్టినా, నిరుపేదలు వాళ్ళకి ఇల్లు కట్టినా కూడా వాళ్ళకు పర్మిషన్ కంపల్సరీ ఇవ్వాల్సిందిగా వీళ్ళు కోరడం జరుగుతుంది. అందులో ఇంటి పర్మిషన్ల కోసం కొత్త హౌస్ ట్యాక్స్లు మరియు ఇల్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించాలని వీళ్ళ యొక్క వినతి పత్రం ఇక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాం. అపరిచిత వ్యక్తులకు ఇంటిని అద్దెకు ఇవ్వద్దు అని చెప్పేసి మల్కాజ్గిరి డీసీపీ పద్మజ జవహర్ నగర్లో కార్డన్ సర్చ్ 20 బైకులు, ఒక ఆటో, 17 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్త ఆల్రెడీ మనం చదివాం. అయితే ఇందులో కూడా నవ తెలంగాణలో మనం చదివి వినిపిస్తున్నాం. చూడండి, ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం అపరిచితులు ఎవరైతే ఉంటారో మనకి కిరాయి రావాలి, ఎవడైతే ఏంది అని చెప్పి ఆధార్ కార్డు గిట్లా తీసుకోకుండా ఇలా మనం వాళ్ళకి అద్దెకి ఇచ్చాము, అద్దెకి ఇస్తే అంతే. మనం ఎన్నో ఉంటాం, మల్కాయిర్లో లేకుంటే రామంతపూర్లో ఉంటాం, కానీ ఇక్కడ వాళ్ళు అసాంఘిక చేయడం మనం చూడము. కాబట్టి ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సమాచారం మేరకు ఈ యొక్క డీసీపీ పద్మజ మేడం గారు వచ్చి కార్డన్ సర్చ్ చేయడంతో 20 బైకులు, ఒక ఆటో, 17 లిక్కర్ బాటిల్స్ దొరకడం చాలా చాలా మనం చూస్తున్నాం. జిల్లా కలెక్టర్ గౌతమ్ కు బాంబు బెదిరింపు, తప్పుడు ప్రచారం అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. ఈ ప్రచారం మెయిల్ ద్వారా వచ్చింది. ఎవడో అగంతకుడు ఈ యొక్క మెసేజ్ పెట్టి కలెక్టర్ ఆఫీస్లో మేము బాంబు పెట్టామని బెదిరింపులు పాల్పడుతున్నారు. అది గమనించిన కలెక్టర్ ఉటావుటున వెళ్ళి బాంబ్ స్క్వాడ్స్ వాళ్ళని తీసుకొచ్చి పరిశీలించగా అది తప్పుడు సమాచారంగా తేలింది. ఇలాంటి వాళ్ళు అగంతకులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళను పట్టుకొని కఠిన శిక్ష చేస్తే కానీ ఇంకోసారి బుద్ధి రాదనిగా మేము కోరుతున్నాం. ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు నాగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి అనే వార్త చూస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.